ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనలో చాలామంది వివిధ అంశాల్లో శారీరక మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాం అనేటువంటిది నిజం. ఈ ఒత్తిడిలో రెండు రకాలు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎంతో ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. అయితే మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వారు ఆ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకానాశ్రమం మాత్రం ఒక వేదిక అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవు. కేవలం ఈ ఆశ్రమంలో కొద్దిసేపు గడిపితే చాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనేటువంటి పూర్తి నమ్మకంతో వచ్చేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే అసలు ఈ ఆశ్రమానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉన్నది, దాని యొక్క మార్గాలు ఏంటి అనే అంశంపై ఈరోజు స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని హైలాండ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారు, వైజాగ్ నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు, ఇతర ప్రాంతాలు ఎక్కడి నుంచి వచ్చిన వారు అయినా సరే, ఒకటి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటువంటి వారికి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి సిటీ సర్వీస్ ఉంది. లేదంటే బస్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం మంగళగిరి రావడానికి మాత్రం బస్సులు ఉన్నాయి, అదేవిధంగా ఆటోలు ఉన్నాయి. కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి అయినా సరే డైరెక్ట్గా మంగళగిరి బస్ స్టేషన్కి వచ్చినట్లయితే అక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ హైలాండ్ రోడ్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. సొంత వాహనాలు వచ్చేటువంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా చిన్నకాకాని బైపాస్ రోడ్ ప్రక్కనే ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు. ఇక చెన్నై రూటు అంటే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారికి కూడా గుంటూరు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ నుంచి అయినా సరే డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి, అదేవిధంగా ఆటో సదుపాయాలు ఉన్నాయంటున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఆశ్రమం అటువంటిది అందరికీ అందుబాటులో ఉంటూ ఉంది. అయితే గత కొద్ది కాలం నుంచి దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఈ ఆశ్రమానికి సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారికి పడమర వైపున అంటే విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది 2 రోడ్ల అనుసంధానం సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాధకులు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారనేటువంటి అంశంపై ఆశ్రమ నిర్వాహకులు రామకోటి రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. మరో కొద్ది రోజుల్లోనే ఈ 2 రోడ్ల అనుసంధాన కార్యక్రమం పూర్తవుతుందని, అటు ఈ పడమర బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తయినట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు, లేదంటే చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు, అతి తక్కువ సమయంలోనే ఈ ఆశ్రమాన్ని చేరుకోవచ్చు. ఇక ఈ తాతగారి ఆశ్రమము నెలలో ప్రత్యేకమైన దినాలు అంటే అమావాస్య కావచ్చు, లేదంటే పౌర్ణమి రోజులు మాత్రం ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రంతో పాటు అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం మధ్యాహ్న సమయంలో కూడా ప్రార్థన ఉంటుందంటున్నారు నిర్వాహకులు. వారంలో 7 రోజులు ఎలాంటి విరామం లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి ఇక్కడ ఈ ప్రత్యేకమైన ప్రేయర్ అందుబాటులో ఉంటుందంటున్నారు తాతగారి ఆశ్రమ నిర్వాహకులు రామకోటి రెడ్డి గారు.